ఆ రోజు సాయంత్రం 6:30 అయ్యింది. అది నరసాపురం ట్రైన్. హైదరాబాద్ వెళ్ళాల్సిన ట్రైన్ మరికొద్ది నిమిషములలో ప్లాట్ఫామ్‌కి రాబోతుంది అని స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్ వచ్చింది. అనౌన్స్‌మెంట్ అయిందో లేదో వెంటనే ట్రైన్ వచ్చి స్టేషన్‌లో ఆగింది. అసహనంగానే లగేజ్ తీసుకుని ట్రైన్ ఎక్కి తన సీట్లో కూర్చుంది సంధ్య. ఎందుకో పాపం మొహంలో చాలా దిగులు, బాధ కనపడుతున్నాయి. మధ్య మధ్యలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎవరికీ కనిపించకుండా కళ్ళనీళ్లు తుడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కన్నీళ్లు ఆగట్లేదు. అయినా తనని తాను సముదాయించుకుని నెమ్మదిగా ఈ లోకంలోకి రావడానికి ప్రయత్నించింది. కానీ తనని వెంటాడుతున్న బాధలు తాలూకా ప్రశ్నలు తనని వేరే ఏదీ ఆలోచించనీయట్లేదు. ఎందుకు? నేను ఏమి తప్పు చేశాను? ఎందుకు మనిషిగా పుట్టించాడు దేవుడు? అనుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది సంధ్య. ట్రైన్ ఎక్కడానికి సరిగ్గా నెల రోజుల క్రితం జరిగింది. సంధ్య వాళ్ళ అమ్మ పక్కింటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే పేరంటంగా వాళ్ళ అన్న కొడుకులు ఇద్దరిని తీసుకుని పక్క ఊరికి వెళ్ళింది. అప్పుడే చర్చ నుంచి వచ్చిన సంధ్యతో పాటు వాళ్ళ వదిన కూడా అన్నం తిని ఎవరికి వారు ఏదో పనిలో పడ్డారు. టైం మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. సంధ్య తిన్న ప్లేట్లు కడిగేసి డాబాపైకి వెళ్ళింది ఉతికిన బట్టలు తీయడానికి. అక్కడే నుంచుని ఆరిన బట్టలన్నీ మడతపెట్టుకుని కిందకు వచ్చింది. ఈలోపు వాళ్ళ వదిన కనిపించలేదు. మడతపెట్టిన బట్టల్ని సర్దడానికి వాళ్ళ అమ్మా నాన్న ఉండే గది దగ్గరికి వెళ్ళి తలుపు తీయబోయింది. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. గట్టిగా తోసింది కానీ రాలేదు. అదేంటి, నేను వెళ్ళేసరికి మా నాన్న నిద్రపోతున్నాడు కదా, ఇప్పుడేంటి లోపల గడి పెట్టుంది అనుకుంటూ వాళ్ళ అన్న గదిలోకి వెళ్ళి మడతపెట్టిన బట్టలు సర్ది బయటకు వచ్చేలోపు వాళ్ళ వదిన వాళ్ళ నాన్న గదిలో నుంచి చీర సర్దుకుంటూ సంధ్య లేదనుకుని బయటకి గబగబా వచ్చేసింది. ఈలోపు సంధ్య వాళ్ళ వదిన కూడా ఎదురెదురు పడ్డారు. అప్పటికి ఈ పిచ్చిదానికి ఏమీ అర్థం కాలేదు. మరో 2 అడుగులు ముందుకు వేసి వాళ్ళ అమ్మ గది దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నాన్న కూడా లోపల ఉన్నాడు. అప్పటికీ కూడా ఏమి జరుగుతుందో అర్థం కాక లోపలికి వెళ్ళబోయింది సంధ్య బట్టలు సర్దడానికి. వాళ్ళ నాన్న గట్టిగా అరిచాడు, ఏయ్, నీకు పని పాట లేదా? అటు ఇటు తిరుగుతూనే ఉంటావు అని. ఇప్పుడు నేను ఏం చేశాను? ఇంతలా అరవాల్సిన పనేముంది నాన్నకి అనుకుంటూ మనసులో బాధపడుతూ తన పని తను చేసుకుంది. తర్వాత 2 రోజులకి సంధ్య వాళ్ళ ఫ్రెండ్ శశి మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తుంది. అదే పనిలో భాగంగా సర్వే చేసే పని ఒకటి అప్పగించారు. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావాలి, నువ్వు కూడా రా, 10 రోజులు ఉంటుంది, డబ్బులు కూడా ఇస్తారు అని చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ శశి. సరే, ఇంట్లో చెప్తాను, వెళ్ళమంటే వస్తాను అని చెప్పింది సంధ్య. ఇంట్లో అడిగితే ఇప్పుడు నువ్వు ఉద్యోగం వెలగబెట్టి మమ్మల్ని ఏమీ పోషించక్కర్లేదు, నోరు మూసుకుని ఇంట్లో ఉండు, నువ్వు సర్వేకి వెళ్ళి వస్తే నీకు అన్నీ మేము అమర్చి పెట్టాలా అని చిరాకు పడింది వాళ్ళ అమ్మ. మొత్తం చేసి వెళ్తాను అమ్మా, మీకు చిన్న పని కూడా ఉంచను, డబ్బులు ఇస్తారట చెప్పింది సంధ్య. సరే, నువ్వు చెప్పినట్టే ఇంట్లో పని చేసి పో అంది వాళ్ళమ్మ. తెల్లారి 5 గంటలకే లేచి మంచినీళ్లు పట్టి బట్టలు ఉతికి అందరికీ టిఫిన్ రెడీ చేసి 9ంటికే వంట చేసి 10 గంటలకల్లా బయలుదేరింది సంధ్య. 2 రోజులు అయ్యింది వర్క్ స్టార్ట్ చేసి. మొత్తం 10 మంది అమ్మాయిలు. అందరికీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యింది. మధ్యాహ్న భోజనానికి ఎవరింటికి వాళ్ళు వస్తున్నారు.
అప్పుడు సంధ్య వాళ్ళ వదిన అమ్మ పనికి వెళ్ళిన వారందరినీ పిలిచి, మీ అందరికీ మా కోడలు పనికి రాలేదా? డబ్బులివ్వాల్సినప్పుడేమో నా కోడల్ని పిలుస్తారు. డబ్బులు ఇచ్చేటప్పుడు నా కోడలు కనిపించదా మీకు అని వాళ్ళపైన అరుస్తుంది. అయినా వాళ్ళదేముంది, ఇంట్లో దానికి తెలీదా నన్ను పిలవాలని? డబ్బులిస్తారు కదా, అందుకే నేను పనికి రాలేదు. వద్దని చెప్పినట్టుంది మన ఇంట్లోది అని మరో పుల్ల వేసింది వాళ్ళ వదిన లక్ష్మి. అవును, దీనికి బుద్ధి లేదు. మీ వదిన్ని పిలవమని చెప్పలేకపోయావా? మళ్ళీ అరిచింది సంధ్యని వాళ్ళమ్మ. కాదమ్మా, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళనే రమ్మన్నారట. లేకపోతే వదిన్ని కూడా పిలిచేవారే కదా. వదినకి 10th పాస్ అవ్వలేదు కదా అనేసరికి, నువ్వు BA BEd చదివేశావు, నువ్వు పెద్ద చదవరివిలే అంటూ వాళ్ళ నాన్న కూడా అందుకున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అనుకుంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అన్నం పెట్టుకోబోతుంటే కుండలో సరిపడా అన్నం లేదు, కూర అసలే లేదు. ఉన్నదాంతోనే సరిపెట్టుకుందామని ప్లేట్లో అన్నం పెట్టుకుని తినబోతుంటే, బయట తిని రాలేదా, బయట తినేసి ఉంటావని తినేసాము అంటూ వెటగారంగా చెప్పింది వాళ్ళ వదిన. సంధ్య ఆమె అన్నదానికి మారు మాట్లాడకుండా ఉన్న కొద్ది అన్నాన్ని తినేసి బయట ఉన్న ఎంగిలి కంచాలు మొత్తం కడిగేసి మళ్ళీ పనికి వెళ్తుంటే, నువ్వు లేటుగా వస్తే ఇంట్లో ఎవరు వండుతారు? తొందరగా రా సాయంత్రం అని వాళ్ళ అమ్మ చెప్పింది. సరే అమ్మ అని చెప్పింది సంధ్య. ఇలా 5 రోజులు గడిచిపోయాయి. పొద్దున్నే లేచి తన పనులు తాను చేసేసి వెళ్ళేది. ఒకరోజు వాళ్ళ వదిన వాళ్ళ అన్నయ్య వచ్చాడు. బాగున్నారా అడిగింది. ఏమీ బాగాలేదు. నువ్వు మా చెల్లి బాగుంటుంది. మా చెల్లిని చూసి మేము బాగుంటాము. మాకు అంత అదృష్టమా తల్లి? నువ్వు కొంప వదిలి వెళ్తే తప్ప మాకు మనశ్శాంతి ఉండదు అంటూ ఉంటే వాళ్ళమ్మ చూస్తూనే ఉంది కానీ నా కూతుర్ని ఎందుకు అలా అంటున్నావని కూడా అడగలేకపోయింది. సంధ్య ఎందుకు, నేను ఏం చేశాను అని వీళ్ళు అంతా నన్ను ఇలా అంటున్నారు అనుకుంటూ ఏడుస్తూనే పైకి వెళ్ళి కూర్చుంది. ఇంతలో పక్కింటి అమ్మాయి వచ్చి, సంధ్య, మీ నాన్న మీ వదిన పక్కలో పడుకోవడం చూసి అందరికీ చెప్తున్నావట కదా, నిజమేనా అడిగింది. ఏం చెప్తున్నావు? నేను అలాంటిదేమీ చూడలేదు, నాకేం తెలీదు అని గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది సంధ్య. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? వాళ్ళిద్దరినీ ఒకే గదిలో నేను చూడటం ఏంటి? ఈ విషయాన్ని ఎవరికో చెప్పడం ఏంటి? అసలు ఏంటి నా జీవితం? మనసులో కుమిలిపోతుంది. అవును, నిజమే అంట కదా. అందరికీ మా మావగారితో నేను తిరుగుతున్నాను అని మా ఆడపడుచు అందరికీ చెప్పి నన్ను అల్లరి చేస్తుంది అని ఏడుస్తుంది మీ వదిన అడిగింది మరోసారి పక్కింటి అమ్మాయి. నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు, నాకు తెలీదు ఈ విషయాలు చెప్పింది సంధ్య. కానీ నిజానికి ఆ రోజు వాళ్ళ వదిన నాన్నని ఎలాంటి పరిస్థితిలో చూడకూడదో అదే పరిస్థితిలో రెడ్ హ్యాండెడ్గా చూసింది సంధ్య. కానీ ఇంట్లో వాళ్ళే కదా, ఇంట్లో వాళ్ళ గురించి బయట చెప్పుకుని ఇంటిని అల్లరి చేసుకోలేక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు, చివరికి వాళ్ళ అమ్మకి కూడా. వెళ్తూ లక్ష్మి వాళ్ళ అన్నయ్య కూడా చీవాట్లు పెట్టి వెళ్ళాడు. ఇంతకీ సంధ్యని అందరూ ఎందుకు ఇలా తిట్టడానికి కారణం ఏమిటి తెలీదు కదా. అది ఏమిటి అంటే, సంధ్య వీళ్ళ సొంత కూతురు కాదు, ఇప్పుడు అమ్మ అని పిలుస్తున్న ఆవిడికి స్వయాన చెల్లెలి కూతురు, ఇంటికి మొదటి సంతానం.
కన్న తల్లికి మొదటి సంతానం అయినా కూడా ఎందుకు నన్ను పెంపకానికి ఇచ్చేశారు అంటే వాళ్ళు నిన్నే అడిగారు. అమ్మా, అక్కడికి చెల్లిని తీసుకోమని చెప్పాము. అసలు మీ తాత నిన్ను పెంపకానికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే నానమ్మ పోలికతో ఉన్నావని, ఆవిడలాగే 7వ నెలలోనే పుట్టావని వద్దన్నాడు. కానీ మా అక్క బావ నువ్వే కావాలని పట్టుపట్టి సంవత్సరం మాతో మాట్లాడటం మానేశారు. అందుకే నిన్ను ఇవ్వడం ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఇచ్చాము. ఇంతలో సంధ్య, మీరు పెంచలేకపోతే ఏదైనా హాస్టల్లో వేసి ఉంటే నా బతుకు నేను బతికేదాన్ని కాదమ్మా. మీరేమో వాళ్ళు అడిగితే ఇచ్చాము అంటారు. వాళ్ళేమో నలుగురు పిల్లలతో ఇబ్బంది పడతారని తీసుకొచ్చాము అంటారు. చివరికి చిన్నప్పటి నుంచి నాకు తల్లి ప్రేమ దక్కకుండా చేశారు కదమ్మా మీరంతా కలిసి అని ఏడుస్తూ ఉండేది సంధ్య. తన బాధ ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే